తెలంగాణ రాజ్ భవన్ లో చోరీ జరిగింది. మొదటి అంతస్తు సుధర్మ భవన్ లోని గదిలో 4 హార్డ్ డిస్క్లు అపహరణకు గురయ్యాయి. ఈ నెల 14వ తేదీ రాత్రి చోరీ జరిగినట్లు సీసీ ఫుటేజీలో దృశ్యాలు రికార్డ్ అయ్యాయి. హెల్మెట్ ధరించి కంప్యూటర్ రూమ్ లోకి ఓ వ్యక్తి వచ్చినట్లు గుర్తించారు. చోరీకి గురైన హార్డ్ డిస్కుల్లో రాజ్ భవన్ వ్యవహారాలతో పాటు కీలకమైన రిపోర్ట్ ఫైల్స్ ఉన్నట్లు గుర్తించారు. రాజ్ భవన్ సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. అత్యంత కట్టుదిట్టమైన భద్రత కల్పిన ప్రాంతాల్లో చోరీ జరగడం ప్రభుత్వ భద్రతా వ్యవస్థపై సందేహాలు కలిగిస్తుంది. రాజ్ భవన్ లో జరిగే కీలక సమావేశాలు, ప్రభుత్వ నిర్ణయాలు, ఇతర సున్నితమైన సమాచారం ఈ హార్డ్ డిస్కుల్లో ఉండే అవకాశాలున్నాయి. ఈ డేటా మాయం కావడంతో ప్రభుత్వ రహస్యాలపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా చోరీకి పాల్పడిన దొంగను గుర్తించినట్లు తెలుస్తుంది. కంప్యూటర్ హార్డ్వేర్ ఇంజనీర్ శ్రీనివాస్ ఈ దొంగతనానికి పాల్పడినట్లు గుర్తించారు. శ్రీనివాస్ ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రమణ ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. రమణ, హై సెక్యూరిటీ ఉన్నటువంటి రాజ్ భవన్ లో చోరీ జరగడం అయితే కలకలం రేపుతుందని చెప్పాలి. ఎందుకంటే గవర్నర్ కి సంబంధించిన భవనం కాబట్టి, ఆయన నివాస భవనం కాబట్టి ఇక్కడ చాలా హై సెక్యూరిటీ ఉంటుంది. అలాంటి సెక్యూరిటీ ఉన్న భవనంలో మొదటి అంతస్తులో ఈ చోరీ జరిగినట్టుగైతే ఆల్రెడీ సిబ్బంది గుర్తించి వెంటనే పోలీసులకు కూడా సమాచారం అందించారు. అయితే చాలా రోజులుగా దీనికి సంబంధించి అంటే సుధర్మ భవన్ ఏదైతే మొదటి అంతస్తులో ఉంటుందో అందులో ఒక వ్యక్తి, హెల్మెట్ ధరించిన వ్యక్తి హార్డ్ డిస్క్లు తీసుకెళ్లినట్టుగా కూడా సీసీ ఫుటేజ్ గుర్తించారు. గుర్తించిన క్రమంలోనే వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. అయితే ఇది ఖచ్చితంగా ఇంటి దొంగల పని, ఎందుకంటే బయట నుండి వచ్చే ఛాన్స్ లేదు కాబట్టి అందులో పనిచేసే సిబ్బంది ఈ యొక్క దొంగతనం పాల్పడి ఉండొచ్చినటువంటి అనుమానాలతో దానికి సంబంధించి దర్యాప్తును కొనసాగించినటువంటి పోలీసులు కంప్యూటర్ హార్డ్వేర్ ఇంజనీర్ అందులో పనిచేస్తున్నటువంటి శ్రీనివాసే ఈ చోరీ చేసినట్టు గుర్తించారు. అతని నుంచి 4 హార్డ్ డిస్క్ కూడా స్వాధీనం చేస్తున్నారు. అయితే చాలా కీలకమైన విషయాలు, అత్యంత భద్రత ప్రభుత్వానికి సంబంధించి కావచ్చు, రాజ్ భవన్ పరిపాలన వివరాలకు సంబంధించిన విషయాలన్నీ కూడా అందులో ఉంటాయి. కాబట్టి మరి అంత కీలకమైన సమాచారం ఏమైనా చోరీ జరిగిందా, ఎందుకు శ్రీనివాస్ ఈ పని చేశాడు అనే కూరల్లో అయితే దర్యాప్తు చేస్తున్నారు. ప్రాథమికంగా అంత సమాచారం మేరకు ఒక మహిళకు సంబంధించిన ఫోటోలు మార్పింగ్ చేశారు అందులో పనిచేసే సిబ్బంది. దానికి సంబంధించి ఆ డిస్క్లను అతను దొంగిలించాడనే విషయం తెలుస్తోంది. దీనికి సంబంధించి పూర్తి స్థాయి సమాచారం రావాల్సి ఉంది. పోలీసులు అయితే అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నారు.